ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు నిర్మాతల్లో, మీ అందరికీ కూడా తెలుసు. అతను ఒకసారి సుళ్ళూరుపేటలో ఇటువంటిది కడుతున్నాను అంటే, ఏంటబ్బా ఏంటి ఇంత పెద్దది ఎందుకు కడుతున్నాడు అన్న ఒక సందేహంతో చూశాను. కానీ అసలు ఇండియాలో అప్పటి వరకు లేనంత స్క్రీను ఆయన కట్టాడు ఫస్ట్. అయితే అది డాల్బీ కాదు, ఇంకొక ఫార్మాట్ ఏదో. ఆ చుట్టుపక్కల అందరూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది ఫస్ట్ ఇన్స్పిరేషను. సెకండ్, మిషన్ ఇంపాసిబుల్ 6 వచ్చినప్పుడు 2023 అనుకుంటా, మిషన్ ఇంపాసిబుల్ 6 వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన, వెరీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్, వెరీ రిచ్ మ్యాన్, ఆయన నాకు ఫోన్ చేసి, అరవింద్ నాకు చిన్న అప్లికేషన్ కావాలన్నాడు. అంత పెద్ద టెల్ మీ బాస్. ఏం లేదు, ప్రసాద్స్లో ఫస్ట్ డే మిషన్ ఇంపాసిబుల్ 6కి ఒక 4 టికెట్లు ఇప్పించగలవా అన్నాడు. ఈయనేంటి టికెట్లు ఇప్పించగలవా అని అడగడం ఏంటి, నాకు అర్థం కాదు. నిజంగా అడుగుతున్నా, జోక్ చేస్తున్నావా? లేదు సీరియస్గా అడుగుతున్నాను. మా పిల్లల దగ్గర నా పొరుగు వద్ద అన్నీ ట్రై చేసినాము, దొరకలేదు. వాళ్ళేమో ఫస్ట్ డే చూడాలని అడ్మెంట్గా ఉన్నారు. ఏంటి అంటే ఆ స్క్రీన్లోనే చూడాలన్నారు. ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూస్తారు, మొదటి మిగతా చోట ఆడుతుంది కానీ వాళ్ళు చూడడం అని నన్ను కొంచెం ఇప్పించదని నేను 1 గంటలో ఆయనకి ఇప్పిస్తే అమితానందపడిపోయాడు. అంటే అప్పుడు నాకు కొన్ని పరుగులు మైండ్లో ఎదిగినాయి. ఏంటంటే హ్యూజ్ ఫార్మాట్కి, లార్జ్ ఫార్మాట్కి అటువంటి క్రేజ్ యూత్లో ఉంటుంది. ఆ చూసే అన్ని ఏజ్లోనూ ఆ ఎక్స్పీరియన్స్ కావాలనేది ఉంటుంది అన్నమాట. అందువల్ల అట్లా అడిగాడు ఆయన అని అనిపించి అప్పుడు ప్రారంభమైంది, ఓహో అటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగిన థియేటర్ని మనం కూడా కట్టాలి అని. అప్పటి నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు వచ్చి నిన్న ఓపెన్ అయింది. ఇప్పుడు ఎందుకు ఏమైంది అని అంటే, ఇప్పుడు విలేజెస్లో మనకి ఇదివరకు స్టాండ్ అలోన్ థియేటర్స్ ఉండేవి. కానీ విలేజ్ నుంచి మనం ఆ స్టాండ్ అలోన్ థియేటర్స్ దగ్గర నుంచి దగ్గరున్న విశాఖపట్నానికో లేకపోతే దగ్గరున్న కాకినాడకో వెళ్ళిపోయి ఒక మల్టీప్లెక్స్లోనే సినిమా చూడడానికి ఒక్కొక్కళ్ళు 25 మైళ్ళు 30 మైళ్ళు ట్రావెల్ చేసి అక్కడ సినిమా చూసి వస్తారు. అది ఏమిటంటే ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఊళ్ళో ఉన్న చిన్న థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ సరిపోవట్లేదు. ఫర్ లార్జర్ ఎక్స్పీరియన్స్, ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ అంత దూరం ట్రావెల్ చేసి వాళ్ళు సినిమా చూస్తున్నారు. అంటే గ్రాడ్యువల్గా మనిషి ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమా కన్నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమాకి ఎక్కువ వాల్యూ ఇస్తూ వెళ్తున్నాడు. అలాగే మనం కూడా ఓటీటీ తర్వాత ఈ మల్టీప్లెక్స్కి వెళ్ళే మనం ఓటీటీ తర్వాత మల్టీప్లెక్స్కి వెళ్ళడం కూడా కొంచెం తగ్గింది. కానీ లార్జ్ ఫార్మాట్లో ఉన్నదానికి, ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన దానికి, ఫ్యామిలీతో వెళ్ళి ఒక 2-3 అవర్స్ ఎక్స్పీరియన్స్ పొందడానికి మనం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నాము అనేది అర్థమవుతుంది. అందువల్ల మల్టీప్లెక్స్ని మించి ఇంకేదైనా కట్టాలి అంటే ఇటువంటి థియేటర్ కట్టాలి అని అనుకున్నాం. తప్పనిసరిగా అందరి ఆశీస్సులతోటి, మీడియా సపోర్ట్ తోటి ఇది తప్పనిసరిగా చాలా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను.